వెల్కమ్ టు జీటీపీఆర్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 28న మేడారం మహాజాతర సందర్భంగా 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సాంప్రదాయానికి భిన్నంగా కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే మాట పూర్తిగా అవాస్తవం. మీడియాతో స్పందించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట మండలంలోని ఖుద్వాన్పూర్ శ్రీ లక్ష్మీ ఆండాల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చూడముచ్చటగా గోదరంగనాథుల కళ్యాణం. పాల్గొని పూజలు చేసిన శ్రీ కేదారానంద స్వామీజీ. అన్ని హంగుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్ శివార్లోని పిప్రి రోడ్లో అంకాపూర్ శివార్లో స్థలాల పరిశీలన. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సిపి సాయి చైతన్య. కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. ప్రపంచ దేశాలలో అంకాపూర్కు ప్రత్యేక గుర్తింపు ఉండడం సంతోషం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అధికార ప్రతినిధి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గరు. మేయర్ పీఠం కోసమే ఓట్ల గందరగోళం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ధ్వజం. ఆధ్యాత్మిక సేవే ఆయన చిరునామాగా నిలుస్తున్న బలరాం. గంగా నీటితో పండగలకు ముందు ఆలయాలు శుభ్రం చేస్తూ భక్తులను ఆకర్షిస్తున్న బలరాంపై K6 స్పెషల్ స్టోరీ. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వదంతులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆదరించబోరని అన్నారు. ఇక బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదలకు వరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్స్వాడలో తమ నివాసం వద్ద బీర్కూర్, బాన్స్వాడ మండలాల 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఈ పథకం ద్వారా బీద ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేసి స్థలం లేని వారికి కూడా స్థలం చూసి నిర్మించుకునే విధంగా ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటితో మాట్లాడి తన నియోజకవర్గంలో ఇల్లు లేని వారంటూ ఉండకూడదని, ఏ ఒక్కరు ఇల్లు లేని వారు మిగలకుండా చూస్తానని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే, ఇక్కడ లేదు. ఇందిరమ్మ ఇల్లు జాగా లేని వారికి బాన్స్వాడ టౌన్ లో కూడా కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర ఏదో ఒక దగ్గర జాగా చూసే ప్రయత్నం చేస్తున్నాం.
గరీబ్ వాళ్ళని తీసుకోండి, జాగా ఉన్నవారు ఎవరు, జాగా లేని వారు ఎవరు పేర్లు రాసుకోండి. తప్పనిసరిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, నేను బాలరాజు గారు కలిసి మన నియోజకవర్గంలో గరీబ్ ఉన్నటువంటి పేదవారికి ఒక్క వ్యక్తి కూడా, ఒక పేద కుటుంబం కూడా నాకు ఇల్లు లేదు అనే మాట వినబడద్దు నాకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు తదితర అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్తో చర్చించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ దిశగా తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భీమ్గల్, ఖమ్మర్పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు సంబంధించి వివిధ కారణాలతో మొన్నటి చెక్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాలేక మిగిలిపోయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి చెక్లు అందుకున్న వారందరికీ మరియు ఇప్పుడు చెక్కులు తీసుకోబోతున్న వారికి వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్తో భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి అభ్యంతరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని, అర్హులైన వేలాది మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ముసాయిదాను తప్పుల తడకగా తయారు చేయించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండటంతో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా అధికారులు పాలక పక్షానికి తొత్తులుగా మారడం సరికాదు అని ఎమ్మెల్యే మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి తప్పులను సరిదిద్దాలని, వార్డుల వారీగా ఓటర్ల విభజన శాస్త్రీయంగా ఉండాలని, ఓటర్ల జాబితాను సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి చెమట ఓడ్చి తెల్లందాకా 24 గంటలు కష్టపడి ఒక ముసాయిదా ఓటర్ లిస్టుని ఫైనల్ చేయడం జరిగింది. చివరికి అధికార ప్రజాప్రతినిధులకు లొంగి అదంతా కూడా తప్పులు తడకగా తయారైంది. ఉదాహరణకు 19వ డివిజన్ ఫీల్డ్ ఆఫీసరు 6,300 చేస్తే ఫైనల్ ఓటర్ లిస్ట్ లో 7,700, 1,300 ఓట్లు చివరి నిమిషంలో యాడ్ చేశారు. సవరణకు ఇంకా ఏం అవకాశం లేదని వాళ్ళు అనుకునే ధీమాతోటి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు
తన స్వంత గ్రామం అంకాపూర్ అంటే ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఆదర్శ గ్రామంగా ఉండడం చాలా సంతోషం అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అంకాపూర్ గ్రామంలో ఇన్విటేషన్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంకాపూర్ అంటే ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఆదర్శ గ్రామంగా ఉండడం చాలా సంతోషకరమని, అంకాపూర్ గ్రామానికి 10 లక్షలతో మినీ స్టేడియం, 6 లక్షలతో ఓపెన్ జిమ్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆటలు అనేవి మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరుస్తుందని, ఆటలో గెలుపు ఓటమి సహజమని, గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సర్పంచ్ దేవేందర్ రెడ్డికి ఎల్లవేళలా తన తోడ్పాటు అందిస్తానని, గ్రామ అభివృద్ధి కమిటీ ఎల్లవేళలా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో పాటు విద్య మీద కూడా దృష్టి పెట్టండి. ప్రపంచం బాగా రానున్న రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్నది. షార్ట్ థింకింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. ఇప్పుడున్నట్లు 20 ఏళ్ళ తర్వాత ఏముండదు. సుమారు 100 సంవత్సరాల క్రితానికి నెక్స్ట్ 20 సంవత్సరాలలో దీనికన్నా 1000 రెట్లు మార్పులు వస్తాయి. గంట లోపల హైదరాబాద్ నుంచి గంట లోపల ఢిల్లీకి వెళ్ళొచ్చు, అరగంట లోపల బొంబాయికి వెళ్ళొచ్చు, 10 నిమిషాలల్లో ఇక అంకాపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చు 20 సంవత్సరాలలో. దాన్ని కూడా పుణికిపుచ్చుకోండి. మీరు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. మా వరకు ఒకటి, కానీ మీ తర్వాత ఇంకొక రకంగా మారుతుంది ప్రపంచం. ఇప్పుడే బుల్లెట్ ట్రైన్లు లాంచింగ్ అవుతున్నాయి, 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. కాబట్టి రానున్న రోజులలో మీ చదువుతో పాటు ప్రపంచ జ్ఞానము ఎటువైపు వెళ్తుంది, స్పోర్ట్స్ కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ మీరు ఒకసారి గమనించాలని కోరుకుంటూ, మరియు ముఖ్యంగా ఇప్పుడు రాజేందర్ చెప్పినట్టు క్రీడా స్టేడియం కంపల్సరీ. ఇది నేను పుట్టిన గ్రామం కాబట్టి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇమీడియట్లీ నా ఫండ్లోకి వెళ్ళి 10 లక్షలు వేదిక మీద శాంక్షన్ చేస్తున్నా. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీరొచ్చేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పలువురు రైతులు కోరగా సానుకూలంగా స్పందించారు. వరద కాలువకు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు వచ్చేలా కృషి చేసి సుమారు 2500 ఎకరాల పంటను కాపాడినందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్లోని ఆయన నివాసంలో కమ్మర్పల్లి, తిమ్మాపూర్, పాలెం, మోర్తాడ్ గ్రామాల రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందామని సిపి సాయి చైతన్య సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందామని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఆయన రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రసంగించారు. 2020-2021 సంవత్సరంలో కోవిడ్ వల్ల మరణించిన వారి కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్లో మాస్కులు ధరించి సురక్షితంగా ఉన్నారని, కానీ వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ముఖ్యంగా యువత అతివేగంతో వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లాలని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత ఉషావుద్దీన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబంలో ఒకరిని కోల్పోయామని, విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ వాడకుండా క్షేమంగా వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ బి బస్వారెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమా మహేశ్వర్, ఆర్డీసీ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ విశాల్, న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్, నిజామాబాద్ ఏసీపీ శ్రీ రాజవెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ మరియు డిగ్గీ వర్కర్ పాల్గొనడం జరిగింది. 200 మంది చనిపోయారు. 2 years 2020-21లో 200 మంది చనిపోయారు నిజామాబాద్లో. लास्ट 1 year 2025 में एक साल में 250 మంది 250 లో చనిపోయారు. కోవిడ్ లో చనిపోయిన దానికన్నా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి కోవిడ్ లో మాస్క్ పెట్టుకున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. పెట్టుకోవాలి కదా మనం హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎంతమంది పెట్టుకుంటున్నాం? చాలా మంది పెట్టుకుంటున్నారు, పెట్టుకోవట్లేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరే ఆలోచించండి. యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డారు. కింద పడిన తర్వాత వీడు మంచి డ్రైవర్ దెబ్బ తగలకుండా ఉంటుందా రోడ్డు మీద? అరే వీడు ఏం ఒక ఫుల్ బాటిల్ తాగినా వీడికి ఏం కాదు, కింద పడిన దెబ్బ తగలవద్దని రోడ్డు సాఫ్ట్ అయిపోద్దా?
అన్ని హంగులాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఆర్మూర్ శివార్లోని పిప్రి రోడ్డులో గల స్థలంతో పాటు అంకాపూర్ శివార్లోని స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది, నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని అన్నారు. ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన ఆయా నియోజకవర్గాలలో వీటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగం సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. గిడ్డంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ఈ-పాస్ యంత్రం ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో పూర్తి స్థాయిలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కోరిన మేరకు ఎరువుల స్టాక్ను జిల్లాకు పంపుతున్నారని, ప్రస్తుత యాసంగిలోనే కాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్కు సైతం ఎరువుల కొరత ఉండబోదని కలెక్టర్ రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, స్థానిక అధికారులు ఉన్నారు. కొంచెం మండల్ హెడ్ క్వార్టర్, సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. కానీ మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే ఆ అంచనా ఒకసారి డిఓ గారు, డిసిఓ గారు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మీకు మార్క్ సైడే ఉండవు లేదా ప్యాక్స్ లేదు, ప్యాక్సే ఉండవు, మార్క్ సైడ్ లేదు, అలాంటివి కేసెస్లో మీరు మా దృష్టికి తీసుకోండి. మేము ఒక వికేంద్రీకరణ మోడల్తో ప్రతి ఒక్క రైతు వేదికతో అక్కడి నుంచి మేము రైతులకి వారి ఆధార్తో, సంతకాలతో బయోమెట్రిక్ తీసుకొని ఆ యూరియా సరఫరా పంచుతాము, కేటాయిస్తాము. మీ అందరు కాకుండా నందిపేట మండలంలో కుద్వాన్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ ఆండల్ సమేత వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో గల కోదండపురం శ్రీ లక్ష్మీ ఆండల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కేదారానంద మహారాజ్ పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దాదాపు 3000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పాలక వర్గం, గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ యువజన సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టుదల ఉండాలి, మరి ఆ ఆలోచన ఉంటే అమ్మవారు విలాపుకుంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మన అందరం కూడా మన కొదనపూలో ఆ రేణుగా మాత యొక్క, మన ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో మన గ్రామంలో రోజు రోజు అభివృద్ధి అవుతుంది. రోజు రోజు కూడా మంచి మనసు, మంచి ఆలోచన ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదం ఇవ్వాలి. మళ్ళీ మనకి భీమ్గల్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి ఇంకను ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకాబు చేశారు. పెండింగ్లో ఉన్న సివిల్ వర్క్స్ వేగవంతంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహారీ గోడ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ బాలికల భద్రత కోసం వెంటనే ప్రహారీ గోడ ఎత్తు పెంచాలని సూచించారు.
అన్ని కేజీబీవీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. కస్తూర్బా పాఠశాల ప్రాంగణంలో కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను ఆదేశించారు. బోధనేతర సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ పక్కాగా నిధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు ఉన్నారు. కార్పొరేట్ శక్తుల సేవ కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట కొడుతుందని, ఉపాధి హామీ ఎత్తేసే కుట్రలకు పూనుకున్నదని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఎర్రగట్ల మండల కేంద్రంలో బద్దం వాడకట్టు రైతు సంఘం మీటింగ్ హాల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపికేఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల ప్రజా సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి సంపన్నుల కొమ్ము కాస్తూ పేదల కడుపు కొడుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో వామపక్షాల పోరాటాలతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి కూలీలకు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. కూలీలకు ఉపాధి భరోసాను ఇచ్చింది అన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం చాలా కాలంగా ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్ని ఇప్పుడు మొత్తం కూలీలకు ఉపాధి లేకుండానే చేయడానికి యుద్ధ ప్రాతిపదికన బీపీజీ రామ్ జీ మిషన్ పేరిట మార్చి కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడానికి పూనుకున్నది అన్నారు. స్వాతంత్ర పోరాటాల్లో కీలంగా పనిచేసిన గాంధీ పేరును తొలగించి గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్ల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తుర్తి సర్పంచ్ కౌడ భూమేష్, గుమ్మిర్యాల సర్పంచ్ సంజీవ్, ఉప సర్పంచ్ కిషోర్, నాగేంద్ర నగర్ జాకీర్ భట్టాపూర్, ఉప సర్పంచ్ దయానంద్, ఎర్రగడ్లలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఏఐపికేఎంఎస్ జిల్లా నాయకులు జి అశోక్, అరవింద్, టీయూసీఐ అరవింద్ ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు రాజన్న, మేటీలు, అనేక మంది ఉపాధి కూలీలు, ఏఐయుకేఎస్ జిల్లా నాయకులు బి కిషన్ హాజరయ్యారు. డబ్బుకు లోకం దాసం అన్నట్లుగా అవినీతి మొత్తం పేరుకపోయి భూమి ఉన్నదాన్ని లేదని చెప్పడం, లేదని ఉన్నదని చెప్పడం మరి జరుగుతుంటే అది కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఏ పౌరుడైనా అడిగితే సమాచారం ఇచ్చే విధంగా 2005 సమాచార చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. 2005 సమాచార చట్టం అనేది కూడా తీసుకొచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా ప్రజల యొక్క అవసరాల్ని, ప్రజల యొక్క భక్తి భావం, సేవా తత్పరతకు నిదర్శనంగా మారాడు. పండగ వచ్చిందంటే గుళ్ళు గోపురాలను శుభ్రపరుస్తూ ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అతను వృత్తిరీత్యా మున్సిపల్ నీటి ట్యాంకర్ డ్రైవర్. కానీ చేసేది మాత్రం భక్తి భావంతో మరొకరికి తెలియకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు బలరాం. సుభాష్ నగర్ డివిజన్లో మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా మరోవైపు భగవంతుని సేవ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు. వినాయక చవితి, దసరా పండుగలకు ప్రత్యేకంగా దేవతామూర్తుల ఊరేగింపు కోసం వినియోగించేందుకు ట్రాక్టర్తో పాటు ట్రాలీని ఉచితంగా సరఫరా చేస్తాడు. అయ్యప్ప మాల దీక్ష సమయంలో అయ్యప్ప ఆలయంలో చేపట్టే ఆరట్టు ఊరేగింపుకు తను స్వయంగా అయ్యప్పకు రథసారథిగా తన స్వంత ట్రాక్టర్లో రఘునాథ చెరువు వరకు తీసుకెళ్లి తిరిగి ఆలయం వరకు బలరాం ట్రాక్టర్లో తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా బాసర గోదావరి నుండి గోదావరి నది జలాలను తీసుకువచ్చి ఆలయాలకు అయ్యప్ప భక్తుల ప్రత్యేక పూజలకు ఉచితంగా సరఫరా చేస్తారు. ఇందూరు అయ్యప్ప ఆలయంలో ఈ నెల మకర సంక్రాంతిని పురస్కరించుకొని అయ్యప్ప ఆలయంతో పాటు ఆలయ ఆవరణలో ఉన్న శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, భారీ శివపార్వతుల విగ్రహం, హనుమాన్ విగ్రహం, నవగ్రహాల ఆలయంతో పాటు పూర్తి ఆలయం ఆవరణ బాసర గోదావరి నది జలాలతో బలరాంతో పాటు 10 మంది అనుచరులతో కలిసి శుభ్రపరిచారు. ఆ అయ్యప్పకు సేవ చేసే భాగ్యంను కలిగించినందుకు తాను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆ అయ్యప్ప అనుగ్రహం ఉండాలని బలరాం కోరుకుంటున్నారు. ఇంత సేవాభావం కలిగి తనకు తోచిన విధంగా సేవ చేస్తున్న బలరాం అభినందనీయుడు. స్వామి శరణయ్యప్ప. నా పేరు బలరాము. ప్రతి సంవత్సరము మన తులసి పూజ నుంచి స్టార్ట్ చేస్తా. ఈ అయ్యప్ప స్వామిది
శివరాత్రి దాకా 3-4 ట్యాంకర్లు గంగా నుంచి నీళ్ళు తెచ్చి అభిషేకంకి డైలీ పెడతారు. స్వాములు అందరు వచ్చి అది అభిషేకంకి నీళ్ళు పోస్తారు లోపల సన్నిధానంలో. ఈ సంవత్సరం ఏమనుకున్నా అంటే శబరిమలలో పంబల నుంచి తెచ్చి సన్నిధానంలో ఎట్లా అడిగేస్తారో ఈ సంవత్సరం గంగా నుంచి తెచ్చి బాసర్ గంగా నుంచి నీళ్ళు తెచ్చి గుడికి అడిగేద్దామని నాది ఒకటి ఉండే అడగాలనిపించింది. అందరు స్వాములు బట్టి నా ఎంబడ పిల్లలు నా అల్లుళ్ళు అందరు వచ్చి చేసి వాళ్ళ సేవతోని అందరితోని కలిసి ఈ గుడికి అడిగేసి. హెల్మెట్ చట్టం కాదు, ప్రాణాన్ని కాపాడే ఆయుధమని మద్నూర్ ఎస్ఐ రాజు అన్నారు. మద్నూర్ ఎస్ఐ రాజు మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా అరైవ్ అలైవ్ అనే ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవగాహన జనవరి 13 నుండి 24 వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాలలో మొదటి రోజు మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేనూరు గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఎస్ఐ రాజు పాల్గొని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు, మేనూరు సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మాల్కు, మాజీ సర్పంచ్ విఠల్, గురూజీ, తుకారం గౌడ్, సురేష్, అంజప్ప, సాయిబాబా, మొగా సర్పంచ్ బస్వంత్ హల్లే, నిసార్ హుస్సేన్, అవినాష్, మీరాజ్, వెంకట్, మహారాజ్, హనుమంత్, సౌకర్తో పాటు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దయచేసి మీరు ఎక్కడైనా పండుగలకు కానీ కార్యక్రమాలకు కానీ బంధువులింటికి కానీ ఫంక్షన్లకు వెళ్ళినా లేదా ఏదన్నా దావత్ విషయంలో వెళ్ళినా కానీ మీరు దయచేసి ఒకవేళ మద్యాన్ని సేవించినట్లయితే అక్కడి నుంచి ఆ పూటకు రాకండి. ఇక్కడ తూర్పును ఉదయించే సూర్యుడు ఏమంటారు పడమనాన ఉదయించడు. అది రోజు జరిగే ప్రోగ్రామే. మీరు అలా పడుకోర్రి 2 గంటలు, తెల్లారి మంచిగా ఫ్రెష్గా మళ్ళీ మొహం కడుక్కొని ఇంత ఛాయ్ తాగిరండి. వాళ్ళకు తృప్తి, మీకు తృప్తి. నగరంలోని గంగా సరస్వతి ఆసుపత్రిలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ద్వారకా నగర్లోని గంగా సరస్వతి ఆసుపత్రిలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఘనంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో IMA నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానందుని జన్మదినమైన జనవరి 12న ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా, చెడు మార్గాల వైపు వెళ్లకుండా దేశాభివృద్ధికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. యువత భారత మాత ముద్దు బిడ్డలని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, నేషనల్ నియోటానాలజీ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె శ్రీశైలం, ASI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ టి శైలజ, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ రాజేందర్తో పాటు పలువురు IMA వైద్యులు పాల్గొన్నారు. మా సీనియర్ సర్జన్ మరియు స్టేట్ సర్జన్స్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు సార్ ఎప్పుడు కూడా IMA ఎంత బిజీ ఉన్నా కానీ IMA ప్రోగ్రామ్స్ అన్నా కానీ ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్కు టైంలో సర్వీస్ ఇచ్చి మళ్ళీ IMA కూడా టైం ఇచ్చి మనకు స్టేట్లో కూడా ఇప్పుడు సర్జన్స్ ఆఫ్ అసోసియేషన్కు మంచి సర్వీస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీ రోడ్ భద్రతపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో రోడ్డు భద్రతపై స్థానిక ఎస్ఐ హరిబాబు అవగాహన కల్పించారు. మంగళవారం రోడ్డు వెంట ఉన్న ప్రజలకు, స్థానికులకు రోడ్డు ప్రమాదాలు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ గురించి అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని కోరారు. తనిఖీల సమయంలో పోలీసులు అధికారులు అడిగిన పత్రాలను ఖచ్చితంగా చూపించాలని ఈ సందర్భంగా ఎస్ఐ స్థానిక ప్రజలను కోరారు. ఇందులో భాగంగా ఏంటంటే అందరూ కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా, ఏదైనా మనం బండి కండిషన్ సరిగా చూసుకోవడం, అదేవిధంగా అతివేగంగా నడపకుండా ఉండడం, నిద్రమత్తులో నడపకుండా ఉండడం, మన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 10 నిమిషాల ముందు
బయలుదేరితే మనం సురక్షితంగా కూడా మన గమ్యానికి చేరుకోవచ్చు. ఈ మధ్య చాలామంది కూడా కరోనాలో చనిపోయిన కంటే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. గత కోవిడ్లో 200 మంది మన నిజామాబాద్ జిల్లాలో చనిపోతే గత సంవత్సరం 2025లో దాదాపు కిసాన్ నగర్ లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరం చేయని వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. అలా శస్త్రచికిత్సలు పూర్తి చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాన్ని పంపిణీ చేస్తున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో 3వ ఇందిరమ్మ మహిళా భవనం కోసం కావలసిన స్థలాన్ని మంగళవారం స్థానికులు అధికారులకు అందజేశారు. కిసాన్ నగర్లో సమైక్య ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మించనున్నారు. ఉచితంగా ప్రైవేట్ స్థలాన్ని సమకూర్చడంలో సహకరించిన మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డిలను మహిళా సభ్యులు సన్మానించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, ఏపీఎం గంగారం, సిసి జోష్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్స్ కి మున్సిపల్ కోఆప్షన్లుగా రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడం ప్రజాపాలనకు నిదర్శనం అని కాంగ్రెస్ నాయకులు మాల్యాల గోవర్ధన్ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లకు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా రాజకీయ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ ట్రాన్స్జెండర్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి గంగా, ప్రధాన కార్యదర్శి జరీనా బేగం, కాంగ్రెస్ నాయకులు మాల్యాల గోవర్ధన్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్షత లేని ప్రజాపాలన కొనసాగిస్తున్నారు అనడానికి నేడు ట్రాన్స్జెండర్కి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని చేసిన నిర్ణయమే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ నాయకులు శ్యామల, లైలా, అమల, అనేక మంది ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ట్రాన్స్ కమిటీ నుంచి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ ముఖ్యదానికి కారణం ఏంటంటే మేము ఎక్కడైనా గల్లీలో సొసైటీలో ఎక్కడైనా రూమ్ తీసుకుంటే కూడా వీళ్ళు కొజ్జవాళ్ళు, వీళ్ళు ఈజడాలు కానీ వీళ్ళకి రూమ్ ఇవ్వకూడదు, వీళ్ళ గల్లీలో ఉంచకూడదు అని చాలా విమర్శలు ఎదుర్కొన్నాం, చాలా అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అందరితో ఫ్రీ బస్సులు. నాన్ సెక్యూరిటీ యాప్ ద్వారా ఆన్లైన్లో రుణం తీసుకున్న యువకుడు యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ పోలీసుల కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లి గ్రామానికి చెందిన పెరుమాన్ల సంజయ్ 28 ఇయర్స్ కొంతకాలం కిందట ఆన్లైన్లో రుణం తీసుకున్నాడు. ఆ డబ్బులను బెట్టింగ్ యాప్లో పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. రుణ చెల్లింపు కోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. ఇవ్వకపోతే చనిపోతానని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులు అప్పు చేసి రూపాయలు 2.50 లక్షలను సంజయ్కు ఇచ్చారు. అయినా అప్పులు తీరలేదు. మరో రూపాయలు 36,000 వరకు బాకీ మిగిలి ఉంది. దీంతో డబ్బులు సమకూర్చుకునే మార్గం లేక మద్యానికి బానిస అయ్యాడు. దిక్కుతోచని స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున సంజయ్ మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యానంపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలో నిర్వహించి నగదు బహుమతులను ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యానంపల్లి గ్రామంలో యంగ్ స్టార్ యూత్ మరియు గ్రామ యువకులు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయల నగదు బహుమతులను పెట్టి పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యూట్యూబ్ ఇందూరి లత, పెద్దొల్ల లింగయ్య హాజరై పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సహించారు. అనంతరం ముగ్గుల పోటీలలో ప్రతిభ
కనబరిచి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇందూరి లత మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమను ఆహ్వానించిన గ్రామ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి గ్రామంలో ఇలాంటి పోటీలను నిర్వహించి తమ సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, గ్రామంలో యువకుల సహకారంతో స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతున్నామని, తమను సహకరించిన గ్రామ యువకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట భాస్కర్తో పాటు ఉప సర్పంచ్ బెడద కరుణాకర్, గ్రామ యువకుడు లక్ష్మణ్ గౌడ్, లక్ష్మణ్, రఘు, గంగప్రసాద్, నవీన్ కుమార్, లక్ష్మీ నర్సయ్య, ప్రసాద్, యంగ్ స్టార్ యూత్ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్ యూత్ సభ్యులు తెడ్డు మోహన్, వెంబటి నరేందర్, ఆరుట్ల ప్రతాప్, బండ సతీష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మన యానంపల్లిలో ముగ్గుల పోటీ నిర్వహించారు. యంగ్ స్టార్ యూత్ వాళ్ళు మొత్తము అందరు కలిసి ముగ్గుల పోటీ నిర్వహించారు. కాబట్టి ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మాకు ఇక్కడికి వచ్చినందుకు మస్తు మంచి అనిపిస్తుంది. అసలు ఇట్లా జరుగుతుంది అనుకోలేను. చూస్తే మొత్తం పెద్ద ఎత్తుననే ఏర్పాటు చేసిర్రు. బాగా సంతోషంగా అనిపిస్తుంది. సంకురాత్రి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంకురాత్రి ముగ్గుల పోటీకి వచ్చి నా చేతుల మీదుగా అందరికీ బహుమతి ఇచ్చడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వబడింది. ఎందుకంటే ఇట్లనే పోటీలలో గెలుస్తూ మన పిల్లలు కూడా గెలవాలి, ఒక తీసుకురావాలని నమ్మకంతో అన్ని పనులు చేపించి అన్ని పనులు నేర్పి ఇట్లనే ఎక్కడైనా ఏ ఊరైనా ఏ పల్లెటూరైనా ఇట్లనే జరిపించుకోవాలి, ఇట్లనే గెలవాలి. నగరంలోని ఎన్ఆర్ భవన్లో కామ్రేడ్ అనసూయక్కకు ప్రజాపంత నాయకులు విప్లవ నివాళులు అర్పించారు. ప్రజాపంత పార్టీ నాయకురాలు కామ్రేడ్ అనసూయక్క 2వ వర్ధంతి సందర్భంగా పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్లో కామ్రేడ్ అనసూయక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ అనసూయక్క సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కార్నాటి యాదగిరి జీవిత సహచారిగా పార్టీ కార్యకర్తగా నిబద్ధతతో జీవించారన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, ప్రజా సంఘాల నాయకులు ఏ రవీందర్, వి గోదావరి, కె సంధ్యారాణి, కె భాస్కర స్వామి పాల్గొన్నారు. నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని నాలేశ్వర్ మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, 12 మంది వార్డు సభ్యులందరినీ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ నాలేశ్వర్ గ్రామంలో మున్నూరు కాపు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాలేశ్వర్ గ్రామంలో 20 కుల సంఘాలు ఉన్నాయి. అన్ని కుల సంఘాలు ఐకమత్యంతో ఉండి గ్రామాభివృద్ధికి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలి అని అన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తులు పాలక వర్గం ఐకమత్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు త్యాగరాజు, సంఘం సభ్యులు తోట గణేష్, పుప్పాల శ్రీకాంత్, పిప్పెర శ్రీకాంత్, త్యాగ గంగాధర్, ఆర్మూర్ భోజన్న, కోనేరు సుదర్శన్, ఎద్దండి పోషెట్టి, పుప్పాల భోజన్న, లిఫ్ట్ చైర్మన్ పుప్పాల భోజన్న, మాజీ సర్పంచ్ నరసింహరావు, హనుమన్లు, సంపత్, సంజీవ్, రాజేశ్వర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. కుల సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలన్నింటి ఏకతాటిపైకి తెచ్చి అందరూ కలిసి ఉండగా గ్రామాభివృద్ధి కమిటీకి మరియు గ్రామ పంచాయతీకి అన్ని విధాలుగా ఈ కుల సంఘాలు తోడ్పడతాయని చెప్పేసి సందర్భంగా తెలుపుకుంటూ నాలేశ్వర్ ప్రజలకు మరియు నాలేశ్వర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి, నాలేశ్వర్ గ్రామాభివృద్ధి కమిటీకి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ వాళ్ళందరూ కలిసి సహాయం చేస్తూ మన ఊరి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మన నాలేశ్వర్ ఊరు చాలా చివరి ఊరు కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరికి అందరూ వెళ్ళి పేరు పేరున అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి అన్ని సమస్యలు తెలుపుతూ గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నాలేశ్వర గ్రామంలో కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటామని ఈ సభాముఖంగా అందరికీ వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
వేల్పూర్ మండల్ పచ్చల నడకుడ గ్రామంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో హాస్పిటల్లో అనారోగ్య కారణాల వల్ల చికిత్స చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. సీఎంఆర్ఎఫ్ కింద చెక్కులు మంజూరైన వారిలో కోచగంటి ప్రభాకర్ శర్మకు 1,14,000 రూపాయలు, బొడ్డు రాజశేఖర్ కు 1,00,000 రూపాయలు, కోల్లె మోహన్ కు 12,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు తీసుకున్న వారు సీఎం రేవంత్ రెడ్డికి, అన్వేష్ రెడ్డికి అలాగే సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సహకరించిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిషన్, కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, గడ్డల నరసయ్య, జాండగాడి లింగేశ్వర్, కృపాల్, జెల్ల భూమన్న, అమీర్, ఇర్ఫాన్, రవీందర్, చిన్న రాజన్న, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులకు శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డిచ్పల్లి మానవతా సదన్లో ఉన్న పిల్లల కోసం ప్రత్యేక సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి పిల్లలకు పిండి పదార్థాలు, తీపి పదార్థాలు, అరటి పండ్లను పంపిణీ చేశారు. అలాగే ఆడపిల్లలు సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలు డప్పు వాయిద్యాలు మోగిస్తూ కోలాటలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అంతా పండుగ వాతావరణంలో ఆనందోత్సాహాలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో ఉపాధి హామీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో అన్ని గ్రామాల్లో అవకతవకలు బయటపడ్డాయి. పెట్టిన మొక్కలు చనిపోయాయని, రీప్లేస్మెంట్ మొక్కలు ఇప్పటికీ నాటలేదని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. మరికొన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులను నిర్వహించి ఏపీఓ సంతకం లేకుండానే డ్రా చేశారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ సాయగౌడ్ మాట్లాడుతూ ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయని, మేజర్గా ఏమీ జరగలేదని అన్నారు. అవి కూడా మనం జాగ్రత్త పడితే జరగకుండా ఉంటాయి. ఈ ప్రజావేదికలో డీవీఓ నారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, ప్రోగ్రామ్ మేనేజర్ అశోక్ కుమార్, ఎస్ఆర్పి తిరుపతి, ఎంపీడీఓ కమలాకర్, ఎంపీఓ రఫీ అహ్మద్, ఏపీఓ రమణాస్, ఈసీ శరత్, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీకి అసిస్టెంట్ చేస్తాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే అక్కడే రాసుకుంటే రిజిస్టర్ అయిపోతుంది. పని జరిగిన రోజు మాత్రమే గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలి, ఎవ్రీ 4th Friday. దీనివల్ల చాలా ఇష్యూస్ క్లోజ్ అవుతాయి. ఇవన్నీ చూసుకోండి. ఇక లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఈసారి అన్ని గ్రామాలలో ఎక్కడైతే గ్రామ సంఘాలు లేవో వాళ్ళందరికీ మనం 10 లక్షలతోటి గ్రామ సంఘాలు కట్టిస్తాం. కాబట్టి పంచాయతీ సెక్రటరీలు లేని చోట మాకు తీర్మానం పంపిస్తే అందరికి కూడా మేము గ్రామ సంఘాలకు ఇస్తాము. తద్వారా అన్ని గ్రామ సంఘాలకు మన బిల్డింగ్ కట్టిస్తాం. మన దగ్గర రెంజల్లో అయితే ఐకేపీ ఎంఎస్ బిల్డింగ్ ఉంది కాబట్టి కేవలం ఇది ఒకటి కట్టించుకోరి సరిపోతుంది. బోధన ఆర్టీసీ బస్టాండ్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించారు. బోధన ఆర్టీసీ బస్టాండ్లో రోడ్డు భద్రత గురించి డీజీపీ ఆదేశాల ప్రకారం పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిగా పాల్గొన్న బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ వెంకటనారాయణ, మల్లి, పోలీస్ శాఖ అధికారులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు. అంటే తెలంగాణలో ప్రతి కుటుంబానికి కూడా ఈ మెసేజ్ చేరాలి. రోడ్డు యూజర్స్ అంటే మనమందరం రోడ్డుపై వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, కార్ నడిపే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మనము రోడ్డు యూజర్స్. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగ్వాన్ జన్మదినం సందర్భంగా అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్లతో పాటు జిల్లా అధికారులు, టీఎన్జీవైఎస్ నాయకులు జిల్లా కలెక్టర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కావున వారందరికీ కూడా మేమందరం సామూహికంగా దయానంద యోగా కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికలు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని సుభాష్ నగర్ దయానంద యోగా కేంద్రంలో జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వెలమల నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా చెంపావార్ దయానంద్, కోశాధికారిగా గడిలా భూమేష్, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, నడుకడ మనోహర్, నారాయణ, ప్రకాష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి పాటుపడతామన్నారు. విధంగా ఈరోజు 33 మండలాల యొక్క అధ్యక్షులు, కార్యదర్శులు మరియు గౌరవ పెద్ద మనుషులందరూ మరియు టౌన్ షాప్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి పూర్తి జిల్లా స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా స్థాయి కమిటీలో పెద్దలు మన జిల్లా అధ్యక్షునిగా నరసయ్య, నేను, మరి కోటగిరి దయానంద్, తర్వాత గడెల భూమేష్ కోశాధికారిగా మరి జిల్లా కార్యవర్గంగా పూర్తి స్థాయిలో నియమింపబడ్డది. ఇట్టి స్థాయి కమిటీ మరి జిల్లా కోసం, మా నాయ బ్రాహ్మణ సోదరు కోసం నిరంతరంగా కృషి చేస్తూ సంక్రాంతి సందర్భంగా నగరంలోని పతంగుల షాపుల్లో యువకులతో సందడి నెలకొంది. పతంగులు, మంజాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. నిజామాబాద్ నగరంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద గల పతంగుల షాపులో ప్రజలతో, యువకులతో సందడిగా మారింది. చిన్న చిన్న పతంగులు మొదలు పెద్ద పతంగులు, మంజా, చెరకలు కొనుగోలు చేసేందుకు యువకులు ఎగబడ్డారు. దీంతో వ్యాపారులు అమాంతం ధరలు పెంచి అమ్మడంతో ప్రజలు ఆందోళన చెందారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డిచ్పల్లి సిఐ వినోద్ సూచించారు. జక్రంపల్లి మండల కేంద్రంలోని గడ్డం పైపుల రాజారెడ్డి నూతన ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా యువకులకు, రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిచ్పల్లి సిఐ వినోద్ పాల్గొని ప్రసంగించారు. ఈ రోజులలో యువకులు మద్యం మత్తులో, గంజాయి మత్తులో, హెల్మెట్ ధరించకుండా, అలాగే కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించకపోవడం లాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రమాదాల బారిన పడి కుటుంబాలకు దూరం అవుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అర్గుల్ గ్రామానికి చెందిన మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆయా యువజన సంఘ సభ్యులు, రైతులు, యువకులు, ఇటీవలే గెలుపొందిన నూతన వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి గురుస్వామి కుమారుడు ఆదిత్య ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2లో ఎంపికయ్యారు. ఆర్డర్ కాపీని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా పోస్టింగ్ ఆర్డర్ను పొందారు. ఇప్పుడు బంగారం, వెండి ధరలు చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,662గా పలికింది. కిలో వెండి ధర 2,72,000గా ఉంది. అలాగే 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,670గా పలికింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 28న మేడారం మహాజాతర సందర్భంగా 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సాంప్రదాయానికి భిన్నంగా కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే మాట పూర్తిగా అవాస్తవం. మీడియాతో స్పందించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట మండలంలోని ఖుద్వాన్పూర్ శ్రీ లక్ష్మీ ఆండాల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చూడముచ్చటగా గోదరంగనాథుల కళ్యాణం. పాల్గొని పూజలు చేసిన శ్రీ కేదారానంద స్వామీజీ. అన్ని హంగుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్ శివార్లోని పిప్రి రోడ్లో అంకాపూర్ శివార్లో స్థలాల పరిశీలన. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సిపి సాయి చైతన్య. కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. ప్రపంచ దేశాలలో అంకాపూర్కు ప్రత్యేక గుర్తింపు ఉండడం సంతోషం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
అధికార ప్రతినిధి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గరు. మేయర్ పీఠం కోసమే ఓట్ల గందరగోళం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ధ్వజం. ఆధ్యాత్మిక సేవే ఆయన చిరునామాగా నిలుస్తున్న బలరాం. గంగా నీటితో పండగలకు ముందు ఆలయాలు శుభ్రం చేస్తూ భక్తులను ఆకర్షిస్తున్న బలరాంపై K6 స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.